హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే భారతక్కను. హెల్దీగా తిని ఆరోగ్యంగా ఉండాలి అనుకునే వాళ్ళు ఇలా చేసుకొని తినండి. జొన్నల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒకటి తిన్న కడుపు నిండినట్లుగా ఉంటుంది. జొన్నలతో చేసుకునే 2 రకాలు. ఇంట్లో వాళ్ళు ఒక్కొక్కరు ఒకటి అడిగినప్పుడు ఒకరికి దోశ, ఒకరికి ఊతప్పం ఇలా వేసి ఇవ్వండి. ఒకే బ్యాటర్తో ఇలా చేసి ఇవ్వండి. ఒక గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాస్ మినపప్పు వేసుకొని 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని వీటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న వాటిలోకి మునిగేంత వరకు నీళ్లు పోసుకొని కనీసం 4 గంటలు నానబెట్టుకోండి. ఏ గ్లాస్తో అయితే మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల జొన్నలు తీసుకొని వీటిని కూడా శుభ్రంగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న వీటిని కనీసం 4 గంటలు నానబెట్టుకోండి. ఒక గిన్నె తీసుకొని అందులో ఏ గ్లాస్తో అయితే మినపప్పు జొన్నలు తీసుకున్నామో అదే గ్లాస్తో 1/2 గ్లాస్ మందం అటుకులు తీసుకొని వీటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోండి. 10 నిమిషాలు నానబెట్టుకోండి. 4 గంటలు ముందుగా నానబెట్టుకున్న జొన్నల్లో నుంచి నీళ్ళన్నీ వంపేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి. ఇలా మెత్తగా మిక్సీ చేసుకున్న దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. అదే మిక్సీ జార్లో నానబెట్టుకున్న మినపప్పులో నుంచి నీళ్ళన్నీ వంపేసుకొని వీటిని కూడా మెత్తగా మిక్సీ చేసుకోండి. నానబెట్టుకున్న అటుకులను కూడా వేసుకొని మరొకసారి మెత్తగా మిక్సీ చేసుకోండి. అటుకులు వేసుకోవడం వల్ల మంచి కలర్ వస్తాయి, క్రిస్పీగా కూడా ఉంటాయి. ఇలా మెత్తగా మిక్సీ చేసుకున్న వీటన్నింటిని ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత చేత్తో అంతా ఒకసారి బాగా కలుపుకోండి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మరొకసారి చేత్తో అంతా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత మూసి ఫర్మెంటేషన్ కోసం 8 గంటలు పక్కన పెట్టండి. 8 గంటల తర్వాత మూత తీసి చూద్దాం. పిండి చూడండి ఎంత బాగా పొంగిందో. ఇలా బాగా పొంగినట్లయితే బాగా వస్తాయి. గరిటెతో దీన్ని ఒకసారి అంతా బాగా కలుపుకొని మరొక గిన్నెలోకి కొద్దిగా పిండి తీసుకోండి. దీంతో మనం ఊతప్పం వేద్దాం. గ్యాస్ ఆన్ చేసుకొని పెన్నం పెట్టుకొని పెన్నం వేడైన తర్వాత చుక్క నూనె వేసుకొని టిష్యూ పేపర్తో అంతా ఒకసారి బాగా క్లీన్ చేసుకోండి. దోశ తీయడానికి ఈజీగా వస్తుంది. మంటను మీడియం హీట్లో పెట్టుకొని ముందుగా మనం తయారు చేసుకున్న పిండిని ఒక గిన్నెతో తీసుకొని పెన్నం మీద వేసుకొని గిన్నెతో నెమ్మదిగా స్ప్రెడ్ చేయండి. మంట మీడియం హీటులోనే ఉండాలి. మంట హైలో ఉన్నట్లయితే పెన్నానికి అతుక్కపోతుంది. పెన్నాన్ని అన్ని వైపులా తిప్పుతూ దోశ మీద తడంతా ఆరిపోయిన తర్వాత నెయ్యి వేసుకొని కాల్చుకోండి. దోశ తీసేటప్పుడు ఎప్పుడే కానీ అంచులను లూజు చేసిన తర్వాత తీయండి. అప్పుడు దోశ ఈజీగా వస్తుంది. చూడండి దోశ ఎంత మంచి కలర్లో ఎంత బాగా వచ్చిందో. రెగ్యులర్గా చేసుకునే బియ్యం దోశల కన్నా కూడా జొన్నలతో ఇలా దోశలు చేసుకొని తినండి, బాగుంటుంది. డయాబెటీస్ కూడా కంట్రోల్లో ఉంటుంది. బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ఇలా చేసుకొని తినండి. అలాగే మిగతా దోశలన్నింటిని కూడా చేసుకోండి. ఇలా చేసుకున్న దోశలను పచ్చడితో కానీ లేదంటే పల్లి పచ్చడితో కానీ సర్వ్ చేసుకొని తినండి, ఎంతో బాగుంటాయి. మరి మీరు కూడా తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చాయనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇదే బ్యాటర్తో ఊతప్పం ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి. గ్యాస్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మీడియం సైజులో ఉండే ఉల్లిగడ్డను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. 3 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేగిన తర్వాత నానబెట్టుకున్న శనగపప్పును కూడా వేసుకొని 1 నిమిషం పాటు వేగిన తర్వాత శనగపప్పు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి. ఇలా వేగిన తర్వాత వీటిని ముందుగా మనం తయారు చేసుకున్న బ్యాటర్లోకి వేసుకొని కలుపుకోండి. ఇలా చేయడం వల్ల ఊతప్పం బాగా పచ్చిగా లేకుండా బాగా ఉంటుంది. ముందుగా మనం తయారు చేసుకున్న బ్యాటర్లోకి వీటిని వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి. గ్యాస్ ఆన్ చేసుకొని పెన్నం పెట్టుకొని పెన్నం వేడైన తర్వాత చుక్క నూనె వేసుకొని ఆనియన్తో అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల తీయడానికి ఈజీగా వస్తుంది. ముందుగా మనం తయారు చేసుకున్న బ్యాటర్ను గిన్నెతో తీసుకొని పెన్నం మీద వేసుకొని కొద్దిగా స్ప్రెడ్ చేసుకోండి. ఊతప్పం మందంగానే ఉంటుంది కాబట్టి ఎక్కువ పల్చగా చేసుకోవద్దు. అంచుల వెంట నెయ్యి వేసుకొని కాల్చుకోండి.
ఒక సైడ్ కాలిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకోండి. రెండు వైపులా కాల్చుకున్న వీటిని ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. అలాగే మిగతా ఊతప్పంలన్నింటిని కూడా చేసుకోండి. ఒకే బ్యాటర్తో ఇలా 2 రకాలుగా చేసుకోండి. ఇంట్లో వాళ్ళు ఒక్కొక్కరు ఒకటి అడిగినప్పుడు, ఒకరు దోశ, ఒకరు ఊతప్పం ఇలా అడిగినప్పుడు ఇలా చేసి ఇవ్వండి. మరి మీరు కూడా జొన్నలతో చేసుకున్న దోశలు, ఊతప్పం తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చాయి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.